హలో అండి. వెల్కమ్ టు ఆసీ సుధా ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈ బ్లాగ్లో వచ్చేసి సండే మార్నింగ్ నుంచి 6:30 వరకు ఈవినింగ్ వరకు నా బ్లాగ్ అనేది చూసేయండి. ఇలా మార్నింగ్ లేచి బయట లాన్ అంతా ఊడ్చుకొచ్చేసానండి. తర్వాత వచ్చేసి పిల్లలకి టిఫిన్ కూడా పెట్టేశాను. పిల్లలకి టిఫిన్ గట్ట పెట్టేశాక బయట కూర్చుని పిల్లలకి ఇద్దరికి ఆయిల్ పెడదామని కూర్చున్నానండి. జోషికి పెట్టేశాను ముందు. తర్వాత వచ్చేసి అవ్యకి కూడా తలకి ఆయిల్ పెట్టేశానండి. ఆయిల్ పెట్టేశాక నేను వన్ బై వన్ ఇద్దరికి తల అనేది దువ్వేస్తున్నాను. ముందు జోషికి ఒక జడ అనేది వేసేస్తున్నానండి. ఎందుకంటే ఇప్పుడు తల స్నానం అనేది చేస్తుంది కదా, చేశాక మళ్ళీ తలని జరుపుకుంటుందని ఒకసారి పైన కొప్పు అనేది పెట్టేస్తున్నానండి. ఈ విధంగా పెట్టేశాక హవ్య కూడా 2 పిలకలు వేస్తున్నాను. ఈ మధ్యలో అస్సలు వేయలేదని ఇంటికాడైతే మా అక్క వేసింది పిలకలు. ఇప్పటికొచ్చి నేను వేయలేదు. ఇప్పుడు ట్రై చేద్దామని ట్రై చేశాను. ఇలా చూడు, చెప్పు, ఇలాగ పిల్లకి బాగుందా, సూపర్ ఉందా, బాగున్నానా, ఇలాగ బాగున్నానా అను. ఈ విధంగా ఇద్దరు తల దువ్వేసుకున్నారండి. ఇలా దువ్వేసుకున్నాక తర్వాత వచ్చేసి వీళ్ళకి నెయిల్ కట్ చేస్తామని కూర్చున్నాను. ఇలాగా జోషికి అయితే ముందు తీసేసానండి. అది ఏడుస్తూనే తీయించుకుంది. అవి అసలు ఏడలేదండి. చూడండి అది క్యూట్ కూర్చుని నోట్లో వేలుట్టుకుని తీయించుకుంటుందో. ఇలా గోల్ తీసేసుకున్నాక ఇద్దరు ఫ్రెష్ అయిపోయారండి. మా అవ్య చూడండి ఎంత ముద్దుగా మాట్లాడుతుందో. అవి ఇలా ఫ్రెష్ అప్ అంతా అయిపోయారు కదండి. మా జోషికి మన్నాడు ఎగ్జామ్ ఉంది, మ్యాథ్స్ ఎగ్జామ్ అండి. అందుకు జోషిని కూర్చోబెట్టి మ్యాథ్స్ అనేది రివిజన్ చేపిస్తున్నాను. తర్వాత వచ్చేసి హవ్య కూడా ఒక స్లేట్ తెచ్చుకుని నాకు రాసి ఇవ్వమన్నది. అలా రాసి ఇచ్చానండి. అలా రాసి ఇచ్చాక తన కోసం చూడండి. కింద రైరుద్దు. చెప్పు, ఇదేటి చెప్పు, ఇదేటి చెప్పమ్మ, ఇదేటి అవి ఇదేటి డి కాదు, రుద్దు అవి రుద్దు నువ్వు ఇలా చూడు. చాలాసేపు నా బుర్ర అనేది తినేసిందండి. చూస్తున్నా కదా ఎలా రుద్దిందో. అది అంటే అది ఏ అంటుందండి. అలా ఉంది నాకు వ్యవస్థని. ఒక్కసారి అంటుంది నువ్వు రుద్దమ్మ, నువ్వు రుద్దని నాకేస్తుందండి స్లేటు. ఇలా 1 అవర్ నుంచి 2 అవర్స్ దాకా మ్యాథ్స్ అనేది రివిజన్ చేసుకుంది. ఇలా రివిజన్ చేసుకున్నాక ఇద్దరికి భోజనం పెట్టేసాను. పక్కన బొమ్మలు చూసుకుంటావు, పక్కన భోజనం అనేది కంప్లీట్ చేసేస్తున్నారు ఇద్దరుని. మా అవ్య చూడండి ఎలా కూర్చొని తింటుందో. ఇలా భోజనం కంప్లీట్ చేశాక జోషికి వచ్చి ప్రతి సండే 3 కల్లా నేను బాబా క్లాస్ తీసుకెళ్తానండి. 3 అయింది. 3కి బాబా క్లాస్కి వెళ్దామని రెడీ అయ్యి మేము జోషి ఫ్రెండ్ జోషి నడుచుకుంటూ వెళ్తున్నామండి. ఇలా బాబా క్లాస్కి వచ్చాము. బాబా క్లాస్ ఎలా జరుగుతుందో చూసేయండి.
జోషిని బాబా క్లాస్ డేవిడ్సన్ రావడానికి 1 అవర్ పడుతుంది. హవ్యని పడుకోబెట్టేసి వెళ్ళాను. హవ్య పడుకుని ఉంది ఇంకాని. నేను అంతలోకి జోషి వచ్చేలాగా పని అనేది చేసేసుకుందామని గబగబా నేను కిచెన్లోకి వచ్చేసి గిన్నెలు అనేది క్లీన్ చేసేసుకుంటున్నానండి. జోషిని మళ్ళీ ట్యూషన్ తీసుకెళ్ళాలి, ఎగ్జామ్ ఉంది కదండి. అందుకు సండే కూడా ట్యూషన్ పెట్టింది మేడము. అందుకు గబగబా ఇంట్లో పని అంతా చేసేసుకుందాము. జోషి వచ్చేటప్పటికి మళ్ళీ ట్యూషన్కి వెళ్ళాలి. దింపేసి మళ్ళీ వచ్చి మళ్ళీ హవ్యకి గట్ట భోజనం పెట్టాలి. మళ్ళీ గిన్నెలన్నీ అలా ఉండిపోతాయని ఇప్పుడు జోషి వచ్చేలా క్లీన్ చేసేసుకొని త్వరగా క్లీన్ చేసేస్తున్నానండి. ముందుగా వచ్చేసి ప్లేట్లన్నీ ముందు క్లీన్ చేసేసుకున్నానండి. అవి తర్వాత మనం అన్నం తెప్పాలు గట్రా ఉన్నాయి కదండి, అవి తర్వాత క్లీన్ చేద్దామని ముందు ప్లేట్లన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే అవి తోమినప్పటికీ ఓ పక్కన ఆ ప్లేట్లు వాటర్ అనేది వాడిపోతాయి కదా. అందుకు ముందుగా నేను ప్లేట్లు తోమేసుకుని తర్వాత వచ్చేసి తెప్పాలన్నీ తోముకుంటున్నానండి. ముందుగా మనం ప్లేట్లు క్లీన్ చేసుకున్నాం కదండి, ఆ క్లీన్ చేసుకున్న ప్లేట్లు వాటర్ అనేది వాడిపోయినాయి నేను ఇప్పుడు స్టాండ్లో పెట్టేసుకుంటున్నానండి. నేను తోముకుని అన్నీ ఇలా సర్దేసుకున్నాక మళ్ళీ తోముకుంటాను ఎక్కువ కానీ ఉంటేనే. నాకు ఎందుకంటే ఆ సింక్ దగ్గర పెట్టుకోవడానికి చాలా తక్కువ ఉంది ప్లేసు. అంతేకాకుండా అక్కడ స్టాండ్ ఉందండి, స్టీల్ స్టాండు. ఆ స్టాండ్ పెడితే అక్కడ ప్లేస్ అవ్వట్లేదు. వాటర్ వచ్చి ఆ స్టాండ్ మీద పడిపోతుంది, మొత్తం పాడైపోతుందని స్టాండ్ తీసేసి పక్కకు పెట్టేశానండి. అందుకు నేను చిన్న దాంట్లోనే తోముకుని మొత్తం క్లీన్ చేసేసుకుని ఆ వాటర్ పంపేసి తర్వాత ఆ గుండుకలు కానీ ఏమన్నా పెద్దవి ఉంటాయి కదండి, తర్వాత అవి క్లీన్ చేసేస్తాను. ఎందుకంటే నాకు అవి మొత్తం క్లీన్ అయిపోతాయి, అట్లాగే ఎక్కడెక్కడ పెట్టేసుకోవచ్చు. అలా పెట్టలేదు అనుకోండి, ఆ స్టాండ్లో అట్లానే ఉంచేస్తే మొత్తం అన్నీ వాటర్ మరకలు అనేది అయిపోతున్నాయండి. సింక్ దగ్గర వచ్చేసి ప్లేస్ చిన్నది కదండి, అందులోనే ఉంచేస్తున్నానని ఇంకా స్టాండ్ అనేది కింద పెట్టేసి ఇంకా ప్లేట్ బియ్యం వేరుకునే ప్లేట్ అండి అది. అందులోకి నేను గిన్నెలు వేసుకుని ఆ వాటర్ అనేది వాడిపోయాక తీసి ఎప్పటికప్పుడు సర్దేసుకుంటున్నాను స్టాండ్లోకి. పైన వచ్చి ప్లేట్లు పెట్టానండి, ప్లేట్ల స్టాండ్ ఉంది కదా, ఆ ప్లేట్లు కంచెలన్నీ పెయింట్ పెట్టుకున్నాను. కింద స్టాండ్లో మాత్రం పెద్ద స్టాండ్ ఉన్నదని చెప్పాను కదండి, ఆ స్టాండ్లో మాత్రం ఇలాంటి గుండుగులన్నీ అందులో వేసేసుకుంటాను. చూస్తున్నా కదా మొత్తం అన్ని గిన్నెలు తోమేశాను, తెలాగ క్లీన్ చేసేసుకున్నానండి. టైం అయిపోయిందని జోషి తీసుకురావడానికి వెళ్ళి జోషిని ఇద్దరిని తీసుకుని వస్తే కొంచెం సైకిల్ తొక్కున్నాక ట్యూషన్కి అయితే మేము జాయిగా ట్యూషన్కి అనేది నడుచుకుంటూ వెళ్తున్నామండి. జోషి చూడండి చాలా నెమ్మదిగా అనేది నడుచుకుంటూ వస్తుంది. ఇలా నడుచుకుంటా ట్యూషన్ దగ్గరికి వచ్చేసాం. ట్యూషన్లో అయితే జోషి టాప్ చెప్పేసి వస్తానండి. ఇంటికి వచ్చినప్పటికీ హవ్య మట్లో ఆడుకుంటుంది. కింద ఆంటీ ఉన్నారండి, ఆంటీ దగ్గర కూర్చుని ఇసుకలో అనేది ఆడుతుంది. ఇంతటి వరకు అండి ఈ బ్లాగ్ నచ్చిందా అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.